నన్ను నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు, నన్ను నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు అని చెప్పిన దేవుడు ఎలాగవుతాడు? ప్రేమించే దేవుడు ఎలాగవుతాడు? స్వార్థపరుడు అవుతాడు కదా. కరుణామయుడు ఎలాగవుతాడు అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా నన్ను నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు, నన్ను నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు అని చెప్పలేదు. ఆల్రెడీ మనం చేసిన పాపాలను బట్టి, పాడైపోయిన మన మనస్సును బట్టి నరకానికి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనము అనుభవించాల్సిన నరకాన్ని, శిక్షని తాను అనుభవించి తన ప్రాణాన్ని పెట్టి 3 రోజుల్లో తిరిగి లేచి, నేనే దేవుణ్ణి, అందుకని మీ నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి నా ప్రాణాన్ని పెట్టాను, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నేను ఇచ్చిన వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు నిత్య జీవంలోనికి, స్వర్గంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పని స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాక్యంలో ఈ విధంగా రాయబడింది, పాపము వలన వచ్చు జీతము మరణము, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు యందు ఉన్న వారికి నిత్య జీవము అని చెప్పని రాయబడ్డది. ప్రియమైన దేవుని సంగమా, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. బయట ఉన్న వాళ్ళు కూడా దేవుడు స్వార్థపరుడు కాడు, దేవుడు యథార్థవంతుడు. మనం ఆలోచించే ఆలోచనలోనే తప్పుగా ఆలోచిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.